అవుతుంది. నేనైతే ఈరోజు ఎందుకో 4కి లేసిన. మెలకం వచ్చింది. ఏదో సౌండ్ వచ్చింది. అలికిడి వచ్చింది. ఏడుపులు వినిపించినాయి. బాధలు వినిపించినాయి. కష్టాలు వినిపించినాయి. అది మనిషో దయ్యమో నాకైతే తెలీదు. ఏమో కలవో నిజమో కూడా అర్థం కాలే. ఎందుకులే అని లేసేసా. పిల్లకాయలు రాత్రి పాపం నేను ఫోన్లో మాట్లాడుతాను మా చెల్లితో. ఇదిగో చపాతి పిండి అయితే హాఫ్ కేజీ పైన తీసుకున్నారు, కలిపినరు. ఇంకా అనిలని వద్దనే కూడా తింటాంలో మమ్మీ, తిట్టాక మమ్మీ అనేది మళ్ళీ రూపక్కని తిట్టద్దని. నేను వచ్చి చేస్తానంటే సరేలేని కలిపెట్టి వంటలు చేసి పొయ్యి కాడ రెడీగా పెట్టినరు. నేను రుద్దుతంటే మా రూపా కాల్సింది. రాత్రి అయితే పప్పుతో తినేసాము. ఇప్పుడు దాంట్లో కూర అయితే కొబ్బరి వేసి చట్నీ చేద్దామని కావాల్సిన ఐటమ్స్ అన్ని ఫ్రిడ్జ్లో తీసి గడ్డను పెట్టినా. ఇవి కూల్గా ఉన్నాయి. నేను పనికి పోయి వచ్చి వీటిని వేయించి కొబ్బరి తీసి చట్నీ చేద్దాం అనేసి వద్దన లేసి ఇల్లంతా బూజులు దుడిపేసా. తర్వాత ఇల్లంతా కసులు నొక్కేసా. తర్వాత ఇల్లంతా తుడిచేసా. తర్వాత బొక్కలు అడిగేసా. తర్వాత ఇది తీసి గడ్డను పెట్టేసా. తర్వాత అడ్డాలని ఎత్తిపెట్టినట్టుని మళ్ళీ తీసి అక్కడెక్కడ పెట్టేసా. ఇప్పుడు నేను ఎక్కడెక్కడికో పోవాలనుకుంటున్నా. ఎక్కడెక్కడ పోయొచ్చని అర్థం కాదు. ఈరోజు మా తోడుగడ్డలు కడపలో హాస్పిటల్లో పోదాం పక్క అంటుంది. ఎందుకు అంటే మొన్న మా వదినకి ఆపరేషన్ చేసినారంట, యశోదానికి. చూసొద్దాం అనేది కొంచెం క్లోజ్ లేండి నాకు అమ్మ. పోదాంలే అనుకుంటున్నాము. ఎట్టేద్దామని నేనైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు శని త్రయోదశి కదా, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి, అభిషేకం అంటే అదే నువ్వుల నూనె పోసి టెంకాయ కొట్టుకొని బెల్లం ముక్కలు రోంతా కొబ్బరి రోంతా నువ్వుల రొన్ని ప్రసాదంగా పెట్టి ప్రదక్షిణలు చేసి దక్షిణ పెట్టి దరిద్రాన్ని వదిలించుకొని వద్దాంలే అనుకుంటున్నాను. దరిద్రం అనకూడదు ఏమో సమదేవుడా, భయమెత్తి అనుకుంటే శివాలయం చుట్టూ తిరిగేసి వచ్చి మళ్ళీ పిల్లల్ని ఇంటికాడ నేను పిల్లలం అందరం పోతాము. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ ఉండి బోరు కొడుతున్నా బిడ్డలు పాపం. ఇంకా అన్నీ చూసుకొని ఇంటికి వచ్చి తినేసి మంచిగా పిల్లల్ని ఇంటికాడ భద్రంగా జాగ్రత్తగా ఉండమని మనమైతే వెళ్ళి చూసేసి వద్దాము. తర్వాత మన పని మనం చూసుకున్నాం అనుకుని ఈ మధ్య ఈరోజు ఈ పని అని షెడ్యూల్ వేసుకున్నప్పుడల్లా ఆ పని పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. కాబట్టి ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్ళడమే అంతే. అన్నీ మర్చిపోయినా. ఇంటి లెక్కలు రాయడం మర్చిపోయిన బుక్లో. నాకు మధ్యపరపు ఎక్కువ. మళ్ళీ లెక్క సరం వేసుకుంటే లెక్క ఏమైపోయింది నా తలకాయ నాకే మైండ్ పని చేయడం అవుతుంది. కాబట్టి నిన్న చేసిన ఖర్చు బుక్లు ఎక్కి అలా అర్జెంటుగా పోయి ఇప్పుడు అట్లా వేసుకుంటే ఈ నెలలో ఎంత ఖర్చు పెట్టినా నేను అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. పలానా చోట ఇంత డబ్బు వచ్చింది, ఆ డబ్బుని ఏం చేశా అనేది నాకు లెక్క కావాలంటే ఇటన్నీ రాసి పెట్టుకోవాలి. వాళ్ళ సమాధానం చెప్పాలంటే చెప్పలేము యజమానులకి. ఇక మేమైతే ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి అయితే వెళ్ళాలి కాబట్టి మొత్తానికి అయితే అందరం స్నానం చేసేసాము, రెడీ అయిపోయినాము. ఇంకా గుళ్ళో అంటే దేవుడు గుడిలో మా ఇంట్లో దేవుడు ఏదైతే పూజ గది ఉందో అది చాలా ఎంటీగా అనిపిస్తుంది. నాకైతే ఫుల్గా ఉండేది, ఇప్పుడు ఎంటీగా అనిపిస్తుంది. నా బ్లౌజ్ అయితే చాలా ప్రౌడ్గా ఉంది, దాన్ని అడ్జస్ట్ చేయాలని డిసైడ్ అయినాను. తర్వాత చూద్దాం దాని సంగతి. ప్రస్తుతానికి అయితే ఇంకా చెమ్ముతో నీళ్ళు తీసుకొచ్చి పెట్టేసా. పటాలని సంచులో పెట్టేశాను కదా, అందుకే కొంచెం నిండుగా లేదు పూజ గది అయితే. కానీలేండి, ఇప్పుడు మళ్ళీ నేను తీసి పెట్టే ఓపిక కూడా లేదు. ఆ దేవుళ్ళకి అందరికి పూజలు చేసి ఓపిక అంతకంటే లేదులే అని చెప్పేసి ఉనికాడికి చెమ్ముతో నీళ్ళు అయితే తెచ్చి పెట్టేసిన. 2 ఖర్జూర పండ్లు, రొంత బెల్లం ముక్క అయితే పెట్టేసా. ఇంకా ఆ బెల్లం మనం చేద్దాం అనుకున్నాం కానీ బయట వాతావరణం చాలా కూల్గా ఉంది, వాన వచ్చేటట్లుంది. వస్తుందో ఏమో తెలియదు, తుఫాన్ ఉందంట. మనకైతే అంతగా ఎఫెక్ట్ అయితే చూపలేదులేండి, బయట వస్తుందేమో. నేను ఒకదాన్నే వెళ్దాం అనుకున్నా ఫస్ట్, కానీ నా బిడ్డలు కూడా తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇంకా సెలవు కదా ఈరోజు సెకండ్ సాటర్డే అనేసి తొడుకొంపోదామని రెడీ చేసి అందరము బయలుదేరి అయితే పోతున్నాము. మా లడ్డు బాటలతో నీళ్లు, ఎండకాయలా ఏం లేదు, తినమన్నాను. చపాతీలు ఉంటే వద్దన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి నాకు తింటాంలే మమ్మీ అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. మా లడ్డు అయితే చైన్ వేసేసుకునేది నాకు లేకుండా. నీకెందుకు చైన్ నేను వేసుకోవాలా అని చెప్తుంది. రోజులు కూడా లేదండి, అయినా పర్లేదు. నా బిడ్డలు బాగా సోగ్గా ఉండాలంటారు. అడిగిన పోతే ఉండే దండలన్నీ అయితే పోయినప్పుడల్లా ఒకటి తెంపేసుకొని వచ్చారు. పూసల దండలు గాజులు మస్తుగా తీసుకొస్తాను. మన ఈ మధ్య రీసెంట్గా గండికి పోయినాం కదా, మా ఆయన కోయటి పోయొద్దు. ఆ బదులు అయితే లక్కడిపిల్లో 2 దండలు 2 గోట్లు 2 జతల గోట్లు తీర్చిన. ఇద్దరు కక్క చెల్లెలు 2 జతల గొలుసులు కూడా తీర్చా. కానీ దాంట్లో దండలు పోయినాయి, గోట్లు పోయినాయి, గొలుసులు మాత్రం ఉన్నాయి. అట్లా చేస్తారు. నేను సంపాదించిన రూహ అడ్డగా ఈ పిల్లలు ఖర్చు పెడితే బాగుండాలని చెప్పి ఈ పిల్లలు ఏమో నాకు మొదటికి మోసం చేశారు. ఒక్కోసారి తేబుద్ది కాదు, కానీ ఉండలేదు పానం. పిల్లలు చూస్తే బాగుండాలనిపిస్తుంది. పండగలప్పుడు సాటర్డే అట్లా బాగా అందరూ రెడీ అయిపోతుంటారు, క్యూట్గా ముద్దుగా ఉంటారు బుజ్జి తలలో. అందుకోసం అన్నీ తెచ్చేయాలి. డైరీ వేసుకున్నామంటే ఎత్తి చూపిస్తుంది. కొవ్వు పట్టింది మా లడ్డు అయితే ఫుల్గా ఈ మధ్య బాగా తిని. చిన్నపిల్ల కదా కొంచెం గారాపం చేస్తాం, అది బాగా చూపిస్తుంది కొవ్వు అనమాట. ఇంకా వీళ్ళు అయితే ఇంక ఏం తినకనే కానీ ఎండాకాలం లాగా నీళ్ళు బయటకు తెచ్చిన వాళ్ళు అక్కసారి చెల్లవుసారు బాటలు ఎత్తినట్లు ఉండరు. నాకు వచ్చే కోపానికి వాళ్ళు చేసి చేసినందుకు ఆగితం చేస్తారు. అడగండి పోయాలన్నప్పుడు నీళ్ళు బాగా దప్పికైతాయి అంటారు. మొత్తానికి అయితే గుడికి వెళ్ళాము. ఆటోలో వచ్చేసరికి అయితే వాన ఫుల్గా పడింది. మీ వానలో బయలుదేరేటప్పుడల్లా ఇంకా ఒలిపిరికి కొంచెం నానిలేము నేను ఊళ్ళ వల్ల కూడా.
అయితే అక్కడ ఉన్న పూజారి ఏమన్నాడంటే, అమ్మ మీరు గుడికి వచ్చారు కాబట్టి ఏం పని చేయని వచ్చినారు, యా గుడికి వచ్చినారంటే మొత్తం దేవతలందరినీ చూసుకోవాలి, నవగ్రహాలు కదా మెయిన్ తైలాభిషేకం చేయాలంటే, అటైతే కనుకమ్మ మీరు ఆడ మాత్రమే పూజ చేసుకుని అటే వెళ్ళిపోండి, లేదంటే ఇక్కడల్లా తిరుక్కొని శివుడి కాడ ఆంజనేయ స్వామి కాడ నాగల కాడ దండం పెట్టుకొని దీపాలు పెట్టేటి కంటే మీ అలంకరణ ఏమైతే తెచ్చుకున్నారో అవన్నీ సమర్పించుకొని దండం పెట్టుకొని నవగ్రహాలకు లాస్ట్గా పూజ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోండి మా అని చెప్పిండు. ఆయన చెప్పిండు, పెద్ద ఆయన చెప్పిండు కదా మనం పాటించాలనేసి ఇంక ఇక్కడైతే రావి చెట్టు వేప చెట్టు ఉంటుంది కదా, అక్కడైతే నేను అగరబత్తిలు వెలిగించేసి కొన్ని పూలు పసుపు కుంకుమ మనం తీసుకునేవి ఏమైతే ఉంటాయో అవి పెట్టేసి అక్కడైతే జ్యోతి దీపం వెలుగుతూ ఉంది. అగరబత్తి లా నుంచి వెలిగించుకొని వచ్చి నవగ్రహాలకు అయితే లాక్ చేసిండ్రు, మొత్తం అంతా గలీజ్ చేస్తానని చెప్పి వచ్చిన వాళ్ళ పూలు పసుపు కుంకుమ ఏం తెచ్చారా అవన్నీ వాళ్ళ ఇంట్లో అడ్డమని ఈడ పోసిపోతానని చెప్పి కోపం వచ్చి పూజారి అయితే లాక్ చేసేసిండు. మేమైతే ఎట్లా ఒకట్ల అభిషేకం అయితే చేయాలని చెప్పి కట్టకు మళ్ళా బాటలు ఒకటి కట్టి అక్కడైతే పెట్టేసిండ్రు. దాంట్లో పోసి మొత్తానికి అయితే తీసుకుపోయిన నువ్వుల నూనె అయితే శనీశ్వరుడికి అయితే అభిషేకం చేశానబ్బా. చాలా ఏమంటారు సాటిస్ఫాక్షన్ అది ఉండదేమో అనుకున్నా. తీసుకుపోయినా ఎట్లా పోయాలని నాకు మనసులో బాధ అయిపోయింది. కానీ అక్కడ కట్టేది మళ్ళీ కనిపించింది నేను ప్రదక్షిణ చేసేటప్పుడు, అమ్మయ్య పానం లేచి వచ్చింది అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే ఆడ దీపం పెట్టేసి టెంకాయ కొట్టేసి నువ్వులు బెల్లము 2 ఖర్జూరము కొంచెం దక్షిణ ఇంకా అవన్నీ సమర్పించుకొని హారతి ఇచ్చుకొని అభిషేకం చేపించుకొని ఇంకా బయలుదేరి వెళ్దామని మా పిల్లలు కూడా ఒక ఆమె అయితే దండం పెడుతుంది, ఒక ఆమె అయితే రౌండ్ వేస్తుంది. మా చెల్లి అయితే వచ్చేసింది అనుకోకుండా, మా చెల్లి మూడు కూడా వచ్చేసారు గుళ్ళకి. ఇంకా మా పూజ మేము చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాంలేండి, ఎందుకంటే మా బుడ్డక్కలు తినలేదు కదా, ఇంటికి వచ్చానికి తినాలంటారు అనేసి. మా లడ్డు అయితే చాలా ఊరగాయ చూసి నాకుతుంది, నాకు కూడా మాట్లాడితే చూస్తాను నేను ఒకసారి అట్ట కలబెడతా అంటుంది. కలబెట్టదులే నేను కలబెడతాను, నువ్వు పోయి డబ్బా బయట పెట్టుకొని నీళ్ళు దీంట్లో పడితే సరిపోతుంది ఊరగాయ అంటే. నేను పోచారు ఉన్నానండి, ఏటు పడిందంటే కింద కరసపోత భూమికి అనేసరికి ఆమెను బాటలు ఎత్తుకొని బయటికి ఉంది. పిల్లలు వద్దని పని చేస్తారు కదా, మా లడ్డు మెయిన్, కాకపోతే కొడతానని భయం కూడా ఉందిలేండి. ఆ మాత్రం ఉండకంటే మా లడ్డు ఒక ఆట ఆడుకుంటుంది నాతోటి. మొత్తానికి అయితే ఊరగాయలో కొంచెం నూనె ఎక్కువ వేసాను ఈసారి. మా వదిన కొంచెం తీసుకురమ్మనండి. మా వదిన అంటే మీకు పరిచయం లేని వదిలేండి, నాకు మాత్రమే పర్సనల్ వదిన. ఆ వదిన అయితే కొంచెం ఎత్తుకొని పోయినా, ఎందుకంటే ఎప్పుడు అడగలేదు, ఈ మధ్య ఊరగాయ పెట్టావా అని అడిగింది. ఇంకో కొండమాడకాయలు 2 కేజీలు ఊరగాయ కొంచెం ఆమెకైతే తీసుకుపోయి ఇచ్చినాను. టౌన్కి వచ్చింటే తీసుకురా మంజులు అంటే ఎత్తుకొని పోయి మొన్న లడ్డు ఇచ్చారు కదా, ఆ డబ్బా నిండా అయితే తీసుకుపోయి ఇచ్చేసాను. ఇంకా ఇదైతే ఇంకా ఊరలేదు. ఊరిన తర్వాత ఇంకా మాకైతే ఊరగాయ కూడా అయిపోయిందిలేండి కంప్లీట్గా. ఇంకా అది అయిపోయింది. ఇది ఊరిన తర్వాత ఇది వాడుకోవాలి ఇంకా అంతే. అప్పుడప్పుడు కూరలు లేనప్పుడు చాలా యూజ్ అయింది ఊరగాయ అయితే, చాలా మాకు అక్కడికి వచ్చింది. ఉప్మాలో తిన్నాం, అన్నంలో తిన్నాం, చపాతీలో తిన్నాం, దోశలో తిన్నాం, ఈ దేంట్లో బుద్ధి పెడితే దాంట్లో మాకు కూర తినబుద్ధి కానప్పుడల్లా దీన్ని అయితే యాడ్ చేసుకుని తిన్నాము. ఇంకా మామిడికాయ కూడా అట్లా తినేస్తాము. మొత్తానికి అయితే బాగుంది. హెల్త్ బాగుంటుందిలే, అందుకే పని కూడా చేయలేనని చెప్పి ఇంకా వరిమడికి అయితే జీరాలు వెళ్ళాను కదా, అది కూడా ఎవరికో చెప్పేశాము. ఎవరైనా చేసుకొని శనగకాయలు అమ్మేస్తున్నాను రేపు. శనగ ఎవరైనా చేసుకొని, ఎందుకంటే చేయలేను ఒకదాన్ని. అంటే నా కెపాసిటీ ఏందో నాకు తెలుస్తుంది, తెలియదు ఎందుకో డౌన్ అవుతుంది హెల్త్ కొంచెం. అందుకోసం పని చేయలేను, ఇబ్బంది పడతానని తెలిసి పంట పెట్టిన తర్వాత ఇబ్బంది పడడం కంటే పెట్టకముందే ఇబ్బంది పడ్డం కాదు కానీ పెట్టకముందే తప్పించుకోలేదు వీళ్ళు. పెట్టిన తర్వాత అందరిని అడుకోవాలంటే పలికే సిచ్యువేషన్లు ఎవరు ఉండరు. అది పొలం అనేక ఒక్కరే పెట్టేది కాదు, ఒకరే చేసేది అసలు కాదు. కూలికి ఎవరైనా పిలిచినా కానీ ఖచ్చితంగా మనం అయితే నీళ్ళు ఇవ్వడానికైనా ఉండాలా, వాళ్ళకి మంచి చెడ్డ చూడడానికి అయితే ఉండాలా, తొడుకోవడానికి ఉండాలి, టయానికి వాళ్ళతో పాటు మనం ఉండాలా. ఎండకు బాగలేనప్పుడు పోయి ఇంకా కొంచెం హెల్త్ బాగలేకుండా చేసుకొని హాస్పిటల్కి పోయి వేలు పెట్టి చూపించుకుంటే అంత ఓకే లేదు. పడిపోతే పిల్లల్ని చూసుకునే వాళ్ళు అంతకంటే లేదు కాబట్టి కొంచెం సాలించుకుంటే బెటర్ అనిపించింది, అందుకే సాలించేసాను. బట్టలు వచ్చే కుట్టుకుంటాను, బట్టలు రాకుంటే ఇంట్లో ఉంటాను. ఒక పూట పస్తున్నా పర్వాలేదు కానీ హెల్త్ ఖరాబ్ చేసుకొని ఇబ్బంది పడకూడదని డిసైడ్ అయినా. ఓకే బాయ్. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అస్సలు చేయడం లేదు. వీడియో అనేది మొదటి నుంచి కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. పొద్దున్న బయటకు రాగానే ఎక్కువ సౌండ్ వినిపించింది. ఏం తబ్బా అని బయటకు వస్తే సుమోలన్నీ కార్లన్నీ పోలీస్ జీపులన్నీ కుయ్యి అని పోతాండాయి. ఏనమ్మా స్వామి పొద్దున్నే అనుకున్నా. వర్షం అయితే పడింది కొంచెం లైట్గా. మా పక్క ఊరు వడ్డేపల్లెలో డిన్నర్ అంట, అందుకోసం మంత్రి వర్యులు వెళ్తున్నారు, అందుకే ఈ హడావిడి అని చెప్పి పొద్దున అయితే 1/2 డజన్ గుడ్లు తెచ్చిన. ఒకటైతే వస్తానే ఆమ్లెట్ వేసుకున్నారు, ఒకటి ఉడకబెట్టిన, మిగతా 4 వచ్చి ఎగ్ రైస్ చేసాము. నేను మా రూపాయి అయితే తినేసాము. మా లడ్డు తింటుంది అనుకునే లోపలే నిద్ర వచ్చేసింది ఆమెకి. ఫ్యాన్ గాలికి చల్లగాలి పిల్లగాలి నిద్ర వచ్చేసింది. ఆమె అయితే ఇంకా పడుకుండిపోయింది. ఎప్పుడన్నా తిని ఆమె గుడ్డు ఆమె ఎగ్ రైస్ అక్కడ పెట్టేసాము. కప్ప పడుకున్నట్టు పడిపోయింది చూడండి. నేనైతే రెండు కాదు
3 నైటీలు ఉంటే వేరే వాళ్ళకి కుట్టినాను. ఒకటి ఎత్తపోయినారు కుడతాను, ఇంకా 2 కుట్టేసా. ఇదిగో 3 జాకెట్లు నిన్న బుగ్గల జాకెట్లు కట్ చేసా. నిన్నంతా ఈ 3 కట్ చేయడానికి జరిగింది టైం అంతా. ఏదో సగం కుట్టా తినేసి వచ్చా, ఇంకా సగం కుట్టి సాయంత్రంలోగా 3 కుట్టాలనుకుంటాను. ఏమవుతుందో ఏమో మరి నా పని. మా రూపక్క అయితే తిని ఉయ్యాల ఊగుతున్నది, లడ్డక్క రూపక్క. పిల్లప్పుడు ఉయ్యాల ఊగినాము లేదు, నాకు కూడా గుర్తులేదు. ఊగినాము, ఊగి ఒకసారి చీర చిరిగి కింద పడి మా అమ్మ 4 ఏళ్ళు బల్ల కొట్టి. మేమైతే బయలుదేరుతున్నాం, బ్యాంక్ దగ్గర పని ఉందనేసి కొంచెం క్రాప్ లోన్కి అంటే క్లోజ్ చేసి, ఒక బ్యాంకులో క్లోజ్ చేసి ఇంకొక బ్యాంకులో అప్లై చేద్దాం అనుకుంటున్నాము. ఏమవుతుందో ఏమో మరి. 1B అయితే రావట్లేదని 3 రోజుల నుండి చాలా తక్కమకలాడుతున్నారు. ఏం చేద్దాం, మనం కూడా ఒకసారి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు తిరిగాను నేనైతే దానికోసం. మొత్తానికి అయితే సచివాలయంలో ఇచ్చారు. ఆ విషయం తెలియక నేను ఇన్ని తిప్పలు పడ్డాను. ఇచ్చారు కానీ సార్ అయితే మేనేజర్ సార్ లీవ్లో ఉన్నారంట. ట్రాన్స్ఫర్ జరిగి కొత్త సార్ వచ్చేదాకా లోన్ అయితే అప్రూవల్ కాదన్నారు. ఏదైతే ఏంలే, మొత్తానికి అయితే దీంట్లో క్లోజ్ చేసి దాంట్లో అయితే అప్లై చేసి ఆడబెట్టేసి వచ్చాము. ఎప్పుడన్నా రాని ఏమన్నా కానీ దానికోసం 4 రోజులు టైం వేస్ట్. నాకైతే తిప్పలు బాగా అలసిపోయినా నేనైతే. కాళ్ళు అయితే లాగుతున్నాయి తిరిగి. ఎందుకంటే ఈడొస్తుందేమో ఆడొస్తుందేమో, పిల్లల బుక్స్కి దీంట్లకు ఒక చోట కాదులేండి హడావిడి. కొన్ని పనులు జరగవు, ఒకటి కాదు నాకు. ఒక్కోసారి లైనింగ్లకు పోవాలా, ఒక్కోసారి బుక్స్కి పోవాలా, ఒక్కోసారి బ్యాంక్కి వెళ్ళాలా, ఒక్కోసారి జిరాక్సులు తెమ్మంటారు, ఫోటోలు తెమ్మంటారు. లేనటివన్నీ అనుభవం అంటే తెలుస్తాయి అనమాట. ఈ పనికి వెళ్ళాలంటే ఇవన్నీ కావాలా అనేది ఒక గుణపాఠం నాకు. అందుకోసమే ఇంకా పొద్దునొకలు తిరగలేని ఏమన్నా ఒక పని మీద పోయినప్పుడు ఫోటోలు కావాలని అనుకో, ఒక 50 ఫోటోలు తీసుకుంటా. అవి మళ్ళీ ఆ 50 ఫోటోలు అయిపోతే మన ఏజ్, మన ముఖం షేప్ మారిపోతుంది. మళ్ళీ కొత్తవి కావాలంటారా ఏమో అనేసి మళ్ళీ వదిలేండా ఒక 20 ఇయ్యండి అని చెప్పి 20 ఫోటోలు అయితే తీసుకొని, మొత్తానికి అయితే కొన్ని ఎక్స్ట్రా జిరాక్సులు, ఆధార్ కార్డు చిన్నవి అప్డేట్ చేయించేటివి, ఇలాంటివన్నీ చూసుకొని పనులు అయితే ఇంటికి పిల్లలకి బుక్స్ అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా నోట్బుక్స్, కొన్ని పెన్నులు, క్రైన్స్ ఇలాంటివన్నీ కావాలంట వగైరా. నేనైతే నిద్రపోయి లేసాను, బట్టలని ఉతికేసి మడత పెట్టేసా. ఈ జాకెట్లు కొంచెం నేను అప్పుడు ఇంకా లావు ఉండేదాన్ని కదా, అప్పుడు కొంచెం వీపు ఇసురుగా పెట్టుకున్నాను. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఎందుకు ఇంత ఊరంతా పెట్టుకున్నావు వీపు అంటున్నారు. ఊరంతా ఉందా స్వామి అని చెప్పి నాకేం తెలుస్తుంది, నా వెనకలు ఉండేది మీరు చెప్తే కదా అనేసి నేనైతే కొంచెం అద్దంలో చూసుకుంటే, నా వీడియోలలో నేను అబ్జర్వ్ చేసుకుంటే నిజమే అనిపించింది. ఇట్లా కాదు, వీటిలన్నిటిని సరిచేయాలి ఏదో ఒక విధంగా అనేసి మొత్తం అయితే ఉతికేసి కొంచెం ఆరబెట్టేసి పక్కన తీసి పెట్టాను. ఇంకా మడతేసినట్టు పిల్లకాయలు అని ఎత్తిపెట్టేసి మా అయితే అడ్జస్ట్ చేసుకున్నామని డిసైడ్ అయ్యాను. ఇంట్లో శనక్కాయలు అయితే ఎత్తేసాము, మొత్తం కసువు అయితే నూకేసాను. ఇంకా ఈరోజు బట్టలు ఉతికాను కదా, రేపైతే ఇంట్లో క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా కొన్ని ఎత్తిపెట్టేటివి ఉన్నాయి, ఇంకా కుట్టేటివి ఉన్నాయి. కానీ కుడదాం కట్ చేసేది నాకు ఒక పెద్ద టార్గెట్ అనమాట. కొన్ని సరిపోవు, కొన్ని సరిపోతాయి. దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కావాలా. ఎక్స్ట్రా క్లాత్ ఇంట్లో ఉండేది అయితే ఈ టైం నన్ను చాలా మోసం చేసింది. 11:30 ఉంది పద్దెనిమిది నుంచి ఎంతసేపు చూసినా కానీ. ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట కొబ్బరి చట్నీ ఉండింది. ఆ చట్నీ పడేసి బీన్స్కాయలు తాలింపు చేసి చపాతీ అయితే చేసుకొని తిన్నాము. ఇంకా మధ్యాహ్నం కూడా అదే తిన్నాలేండి. ఒక చపాతీ తినేసిన, ఒక చపాతీ అట్లే పిల్లలు తింటారులేని అట్లే పెట్టా. మా లడ్డు ఇంటికి వస్తాను ఏదైనా ఉందా అని అడుగుతుంది. దానికోసం నేను ఏదైనా తినేసాలు ఆమెకు పెడతాను. చిన్నబిడ్డలు అంటే ఇష్టం కదా, చిన్నబిడ్డలనే కాదులేండి, నేను అందరినీ ఈక్వల్గానే చూస్తాను. కానీ కొందరు ఏమనుకుంటారంటే చిన్నపిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అనుకుంటారు, అదంతా అవుతుంది. ఇంకా యాపిల్స్ అయితే ఎన్ని ఉన్నాయా అనుకుంటున్నాను. కిలో అయితే తెచ్చా, 6, 7 వచ్చాయి. కొంచెం మీడియం సైజులే అండి, 6 వచ్చాయి అనుకుంటున్నా. నీకు 2, నాకు 2, లడ్డుకు 2 బాగాలు పట్టింది మా రూపాయి అయితే. నాకు 2 ఎందుకు అని చెప్పి ఒక చపాతి తిన్న తర్వాత బట్టలన్నీ మడతేసి ఆడబెట్టి మంచం మీద వచ్చాను. ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏముండాయని దేవుళ్ళడితే ఒక కాయన తినామనే వచ్చాలండి. వాచ్ని అయితే కింద పడబెట్టా, పని చేస్తుందేమో చూద్దామనేసి. ఎందుకు అది వర్క్ అవ్వట్లేదు. ఈ వాచ్ నాకు చాలా జ్ఞాపకార్థం. ఎందుకంటే వీడు మా అన్న ఇచ్చిండు. ఎప్పుడు నా పెళ్ళైన కొత్తలో నాయన పనికి పోవాలంటే మా అత్త ఎన్ని గంటలకు లేపుతుందో తెలియలేదురా, నైట్ 1 గంటలకు లేపుతుందో 12 గంటలకు లేపుతుందో నాకు అర్థం కావట్లేదు, నీకు పుణ్యం ఉంటుంది కొంచెం వాచ్ తెచ్చి పెట్టరా అంటే మా అన్న కడప పోయి 150 రూపాయలు పెట్టి ఆ వాచ్ తెచ్చిచ్చిండు. దాన్ని అయితే ఇన్ని రోజులు భద్రంగా దాచుకున్నాను వాడికి గుర్తుగా. ఎందుకంటే వాడికి నాకు మాటలు లేవు ఇప్పటి వరకు, కానీ వాడికి గుర్తుగా వాచ్ అయితే ఉందిలేండి. అది మొన్న రిపేర్ వచ్చింటే ఒక 4 ఏళ్ళ క్రితం తయారు చేయించుకొని వచ్చా. మళ్ళీ రిపేర్ వచ్చినట్లుండదు. ఎందుకు బ్యాటరీలు మార్చి వేసినా కానీ వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ ఇది చెడ్డుకి వెళ్ళాలనో ఏమనుకుంటా నేనైతే కదా. చూద్దాం, నాకు అలవాటు అయిపోయింది ఈ వాచ్ లేకుంటే. ఫోన్ ఉన్నా కానీ మేము ఫోన్లో టైం అయితే చూడము. పడుకునేటప్పుడు కానీ లేవగానే కానీ వాచ్ మాత్రం ఇదే ఫాలో అవుతాం టైమింగ్. మాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇదైతే నిద్రపోయింది శాశ్వతంగా. దీని పని పక్కన పెట్టి యాపిల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను.
తింటా దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలా జాకెట్లు అనేసి ఆలోచన చేస్తున్నాను. పిల్లలు అయితే కబోర్డ్లో దూర్చేసా. ఇంకా బోకలు అయితే చాలా పెట్టిండ్రు. కత్తి ఏదని ఇండ్లంతా ఎతికితే ఇక్కడ పెట్టిండ్రు. ఏం కట్ చేసినా కత్తులు మాత్రం కడగరు, ఆడే పెట్టేస్తారు బోకల్లో. ఇంకా దారాలు కూడా చూడాలి, ఏ దానికి అది వేసి అడ్జస్ట్ చేసిన తర్వాత రేపు అప్లోడ్ చేస్తాం. రేపటిదానికి ఎందుకులే, ఇప్పుడే చూపించేస్తా. చేసేసాను మొత్తానికి అయితే, అందుకోసం చూపిస్తున్నా. హ్యాండ్స్ పొట్టిగున్నాయి అంటారు, అందుకోసం కొంచెం 1 ఇంచు ఏరే క్లాత్ వేసా. ఇవైతే చాలా పొట్టిగున్నాయి, అందుకే చాలా పెద్దగా వేసా. ఇంటికాడ వేసుకుని వెళ్ళిపోతాయిలేండి, నేను ఎప్పుడో ఒకసారి కట్టేది. ఇదైతే బ్రాడ్గా ఉంది కదా, మధ్యలో సెంటర్లో కుట్టేసి ఒక 2 ఇంచుల పైన వెనక పక్క కనపడకుండా హేమింగ్ చేసుకున్నాను. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ నేను ఖర్చులకు ఎక్కువ క్లాత్ పెట్టుకుంటా, అది నాకు చాలా బెనిఫిట్ అయింది. నా బ్లౌజులకి అన్నిటికీ అదే చాలా బెనిఫిట్.